అందరికీ నమస్కారం. ఈరోజు డే 190. ఈరోజు కంజనూర్ అగ్ని గణపతి ఆలయం గురించి చూద్దాం. కంజనూర్లోని ఈ అగ్ని గణపతి ఆలయం ప్రాచీన చోళుల కాలానికి చెందినదిగా చెబుతారు. ఈ ప్రాంతం తంబిరాపరణి నదికి సమీపంలో ఉండటం వల్ల పలు కాలాలుగా ఋషుల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న గణపతి స్వరూపం ప్రత్యేకమైనది. ఈయనను అగ్ని గణపతి అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నట్లుగా కనిపించే విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కంజనూర్ అనే గ్రామంలో ఉంది. ఇది కుంభకోణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం నవగ్రహాల ఆలయాలలో ఒకటైన శుక్ర భగవాన్ ఆలయం వల్ల కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అగ్ని గణపతి ఆలయం అదే ప్రాంగణంలో ఉంటుంది. అగ్ని గణపతి 10 చేతులతో ఉంటారు. ఆయుధాలుగా చక్రం, శంఖం, త్రిశూలం, గద, అక్షమాల, మోదకం లాంటి తంత్రోపాయాలు ఉంటాయి. ఆయన చుట్టూ అగ్నివలయంలా ఉన్న రాకులు ఉన్నాయంటూ శిల్పకళ అందరికీ ఆకర్షణగా నిలుస్తుంది. గణపతిని అక్కడ విజయానికి, విఘ్నాలు తొలగింపునకు మాత్రమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగించేందుకు కూడా పూజిస్తారు. ఈయనను ఉగ్రమూర్తి గణపతిగా కూడా కొందరు పిలుస్తారు. ప్రత్యేక హోమాలు, తంత్రపూజలు ఇక్కడ జరుగుతాయి. ఇవే దీని ప్రత్యేకతలు. ఇది సాధారణ గణపతి ఆలయం కాదు. ఇది తంత్రశాస్త్రానుసారంగా ఆరాధించబడే శక్తివంతమైన ఆలయం. అగ్ని స్వరూపాన్ని కలిగిన గణపతిని దర్శించడం విశేష ఫలదాయకం అని ఆగమాంధ్రదాలు చెబుతున్నాయి.